50% సబ్సిడీతో ప్రభుత్వం నుండి 5 లక్షల వరకు లోన్ మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా? 50% సబ్సిడీ అండి. ఇన్ కేస్ మీరు ₹1,00,000 తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 50% మనకి సబ్సిడీ రూపంలో రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ కూడా మనం ఒకేసారి కట్టకుండా బ్యాంక్ నుంచి లోన్ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువైతే ఉంటుంది. అది కూడా మీకు నచ్చిన టెన్యూర్ వరకు మీరైతే దాన్ని రీపేమెంట్ అయితే చేయవచ్చనమాట. సో దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఏ సెక్టార్‌లో ఏ పనులుంటాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ గాని విజిట్ చేసినట్టయితే ఒక్కసారి మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. తెలుగు ప్రజలకు ఉపయోగపడే రెగ్యులర్‌గా ఏవైతే ఉపయోగపడతాయో వాటిపై రెగ్యులర్‌గా వీడియో విత్ ప్రూఫ్ మీకు చేయడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్‌గా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ గాని చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. సో మనకి లోన్ ఎంత ఇస్తారు అంటే మనకి 5 లక్షల వరకు అయితే లోన్ ఇస్తారండి. కానీ లోన్ 5 లక్షల లోపు ఏవైతే ఇస్తారో అన్ని పనులకు కూడా 5 లక్షలు అవసరం లేదు కదండి. పనికి రీత్యా మనకి అమౌంట్స్ అనేది మారుతూ ఉంటాయి. కొన్ని పనులకు 2 లక్షల లోపే మనకి అమౌంట్ అవసరం ఉంటుంది. కొన్ని పనులకు 3 లక్షల లోపు అవసరం ఉంటుంది. కొన్ని పనులకు మాత్రం 5 లక్షల లోపు మనకి అమౌంట్ అయితే అవసరం ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి లోన్ అమౌంట్‌ని 3 విభాగాలుగా విభజిస్తారనమాట. అంటే మనకి 3 స్లాబ్‌లుగా విభజిస్తారు. ఫస్ట్ స్లాబ్‌లో 2 లక్షలు ఉంటుంది. సెకండ్ స్లాబ్‌లో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఏవైతే వర్క్‌లు ఉంటాయో వాటికి ఇస్తారు. నెక్స్ట్ మూడో స్లాబ్‌లో 5 లక్షల వరకు లోన్ అమౌంట్ అయితే ఇస్తారండి. ఓకేనా? అందులో మనకి సబ్సిడీస్ అనేవి 50% ఇస్తారు. కానీ 50% అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 2 లక్షలకి 50% అంటే ₹1,00,000 కాకుండా మనకి ఎంతండి? 75,000 వరకు మనకైతే సబ్సిడీ ఇస్తారండి. రిమైనింగ్ మనకి ఏదైతే 1,25,000 ఉంటుందో 2 లక్షలు తీసుకున్న వారికి చెప్తున్నాను. ఆ ₹1,25,000 అనేది బ్యాంక్ లోన్ త్రూగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. లోన్ అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి, ఇంట్రెస్ట్ కూడా. అది కూడా మనకి టెన్యూర్ అనేది సంవత్సరమా, 2 సంవత్సరాల, 6 నెలల మీ ఇష్టం. మీరు రీపేమెంట్ చేసే మీ యొక్క కెపాసిటీ, మీ యొక్క ఏదైతే మీరు బిజినెస్ చేస్తారు, ఏదైతే అంటే మీరు ఎప్పటిలోపు అయితే రీపేమెంట్ చేయగలరో దాని ప్రకారం మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3 లక్షల లోపు ఎవరైనా లోన్ తీసుకున్నారనుకోండి, ₹1,25,000 అనేది వారికి సబ్సిడీ వస్తుంది. రిమైనింగ్ ₹1,75,000 అనేది మీరు రీపేమెంట్ చేయాలండి. అది కూడా మీకు నచ్చిన టెన్యూర్‌తో మీరైతే రీపేమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ మీరు ఒకవేళ 5 లాక్స్ లోన్ తీసుకున్నారనుకోండి, అందులో మీకు 2 లక్షల అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ అది పేమెంట్ చేస్తుంది. రిమైనింగ్ ఏదైతే 3 లాక్స్ ఉంటుందో అది మీరు బ్యాంక్ త్రూగా, ఈఎంఐస్ త్రూగా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి బ్యాంక్ లోన్ అమౌంట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. కదా సెక్టార్స్ అంటే ఫీల్డ్స్ అండి. ఒక్కొక్క ఫీల్డ్‌లో మనకి ఏవేవి ఉంటాయో క్లారిటీ చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ చూసుకున్నట్టయితే ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్. ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో మనకి చూసుకున్నట్టయితే ఈ ఆటోస్ ఎవరైనా సరే 3 వీలర్ ఈ ఆటోస్ కొనుక్కోవాలన్నా, లేదా ఈ ట్రక్కులు కొనాలనుకున్న, మినీ వ్యాను ప్యాసింజర్ ట్రక్ గానీ, లేదా మినీ వ్యాను లగేజ్ క్యారియర్ గానీ, అదేవిధంగా ప్యాసింజర్ ఆటో. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సరే మీరు కొని ఆ యొక్క వృత్తిని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు గవర్నమెంట్ అనేది ఈ యొక్క లోన్స్ త్రూగా, ఈ యొక్క కార్పొరేషన్స్ త్రూగా లోన్ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ట్రాన్స్‌పోర్ట్ తర్వాత బిజినెస్ సెక్టార్ అండి. ఇక్కడ మొత్తం చూస్తున్న ఏవైతే ఉన్నాయో మొత్తం మనకి 59 అయితే ఉన్నాయి కదండీ. ఆల్మోస్ట్ మనకు ఒక 59 అయితే ఉన్నాయి. ఈ 59 యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూడండి. సో ఒక్కొక్కటి చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. ఒక్కసారి వీడియోని మీరు పాజ్ చేయండి. అంటే ఒకసారి ఆపండి. ఆపి ఒక స్క్రీన్ షాట్ గాని లేదా చదువుకోండి. చదివి ఇందులో మీకు సంబంధించిన బిజినెస్ సంబంధించి ఆప్షన్ ఉంటే మాత్రం నెక్స్ట్ చెప్పే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో అప్పుడు చెప్తాను. ఆ విధంగా మీరైతే లోన్ కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్‌లో చూసుకోండి. నెక్స్ట్ ఏదైనా మిషనరీ కొనాలనుకున్నా, నెక్స్ట్ బుల్లాక్స్ గానీ, కార్డ్స్ కొనాలనుకున్నా, కంప్రెసర్ ట్రాక్టర్ కొనాలనుకున్నా, డ్రోన్ స్ప్రేయర్స్ గానీ, మినీ ట్రాక్టర్ గానీ, మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ గానీ, స్ప్రేయర్స్ గానీ ఇక్కడ అన్నీ ఇచ్చారండి. సో ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్‌లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే దానికి మీరైతే సబ్సిడీ కోసం అదేవిధంగా లోన్ అయితే మీరైతే కార్పొరేషన్స్ త్రూగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సంబంధించి మిల్క్ క్యాటిల్స్, పౌల్ట్రీ ఫార్మ్ ఎవరైనా పౌల్ట్రీ ఫార్మ్ పెట్టాలనుకున్నా, మిల్క్ క్యాటిల్స్ కావాలనుకున్నా వారికైతే ఆప్షన్ ఉందండి. సో మొత్తం ఈ 6 సెక్టార్‌కి సంబంధించి ప్రభుత్వం అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి గతంలో కేవలం కొన్ని జిల్లాలు మాత్రం ఓపెన్ అయింది. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్స్ పూర్తయింది కదండి. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనండి మనకి శ్రీకాకుళం నుంచి కింద మనకి ఏదైతే తిరుపతి వరకు అన్ని జిల్లాలలో రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి? రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్ అదండి. బయట రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి టెంపరరీగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క లోన్ అయితే ఇవ్వడం అయితే జరగదు. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరంగా నివాసి ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇస్తారు. నెక్స్ట్ రైస్ కార్డు లేదా రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా కలిగి ఉండాలి. అంటే ఎవరైతే లోన్ పెట్టాలనుకుంటున్నారో వారి యొక్క పేరు రేషన్ కార్డులో గానీ, రైస్ కార్డులో గానీ ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ వయసొచ్చి 21 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. ఏ రోజైతే మీరైతే అప్లై చేస్తున్నారో ఆ రోజుకి ఈ యొక్క వయసు అనేది 21 పూర్తవ్వాలి. 60 లోపు అయితే ఉండాలి. ఓకేనా?
నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అనుకోండి డెఫినిట్‌గా లైసెన్స్ అయితే ఉండాలి. ఇందాక ఏదైతే ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ చెప్పానో వాటికి సంబంధించి మీరు ఏదైనా లోన్‌కి అప్లై చేయాలనుకుంటే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఓకేనా? నెక్స్ట్ మొబైల్ నంబర్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అది కామన్. నెక్స్ట్ చదువుతో సంబంధం లేదు. చదువుకోకపోయిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 2019 టైంలో మనకి మినిమమ్ 10థ్ అయితే పెట్టారండి. బట్ ఇప్పుడైతే చదువుతో సంబంధం లేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చదువుకున్నట్టయితే సంబంధిత డిగ్రీ ఎంత చదివారు? 10థ్ చదివితే 10థ్ ఏ సంవత్సరం చదివారు? పాస్ అయ్యారా లేదా? నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది ఉంటే అప్‌లోడ్ చేయొచ్చు. లేకపోతే లేదండి. ఓకేనా? చదువుతో అయితే సంబంధం లేదు. లేకపోయినా లేదని పెట్టేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు గతంలో ఏదైనా ట్రైనింగ్ గాని అటెండ్ అయ్యారా లేదా? ఇన్ కేస్ అటెండ్ అయ్యుంటే గవర్నమెంట్ తరపున గాని, ప్రైవేట్ తరపున గాని స్కిల్ ట్రైనింగ్ అటెండ్ అయ్యుంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే అదైతే అప్‌లోడ్ చేయొచ్చండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ షాప్‌కి సంబంధించి ఎవరైనా పెట్టాలనుకుంటే డి ఫార్మసీ గాని, బి ఫార్మసీ గాని లేదంటే ఎం ఫార్మసీ గాని ఏదైనా డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఉంటే, లేకపోతే అవసరం లేదండి. ఓకేనా? నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అంటే ఇవ్వండి. దీనికి సంబంధించి ఎక్స్‌ట్రా రిక్వైర్మెంట్స్ అయితే ఏమీ లేదు. క్యాస్ట్‌కి సంబంధించి చూసుకున్నట్టయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉపకులాలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓసీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఏవైతే ఉంటారో అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీకు అప్లై చేసేటప్పుడు మీరు ఎలా క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకైతే క్లారిటీగా చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందిరా అంటే అప్లికేషన్ మీరు ఆన్‌లైన్‌లో చేసుకున్న తర్వాత ఆ సంబంధిత అప్లికేషన్స్ అన్నీ కూడా సంబంధిత ఎంపీడీఓ గాని, మున్సిపల్ కమిషనర్ వారి యొక్క లాగిన్‌కి అయితే ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇన్ కేస్ మీరు కూడా ఫిజికల్‌గా అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి మీ యొక్క ఎంపీడీఓ గారికి లేదా మీ యొక్క మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వారు అక్కడ స్క్రూటినీ చేసిన తర్వాత ఈడీ అంటే మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ డీబీ, ఎస్సీ వారికైతే ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్యారలల్‌గా అప్రూవల్ కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి కూడా ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనకి శాంక్షన్ వచ్చి ఎక్కడొస్తుందండి? వైస్ ఛాన్సలర్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ బీసీసీ, ఎఫ్‌సీ వారికైతే ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుందండి. బీసీ కార్పొరేషన్ సంబంధించి. అలా కాకుండా రిమైనింగ్ ఏవైతే కమ్యూనిటీస్ ఉంటారో వారికి సంబంధించినటువంటి కార్పొరేషన్ హెడ్‌కి అయితే ఇవైతే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి శాంక్షన్ అవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ అక్కడ శాంక్షన్ అయిన తర్వాత సబ్సిడీ అమౌంట్ పోని రిమైనింగ్ అమౌంట్ కోసం ఏదైతే బ్యాంక్ లోన్‌కి సంబంధించి బ్యాంక్ లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు ఎంపీడీఓ ఆఫీస్ త్రూగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ అక్కడ బ్యాంక్ లోన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సబ్సిడీ పోని రిమైనింగ్ అమౌంట్ అనేది మీకైతే మీ ఏదైతే వర్క్ అనుకుంటున్నారో దాన్ని స్టార్ట్ చేయడానికి మీకైతే ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది ఇందులో చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుందండి. ఈ వీడియో మీకు రిలీజ్ అయిన అంటే పబ్లిష్ చేసిన తర్వాత ఏదైతే నెక్స్ట్ ఒక 2-3 అవర్స్ గాని మాక్సిమం 6 అవర్స్ లోపు ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ సంబంధించి డెడికేటెడ్‌గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అది మీకైతే డిస్క్రిప్షన్‌లోన నెక్స్ట్ కామెంట్స్‌లో పిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లేట్‌గా చూసిన వాళ్ళు డైరెక్ట్‌గా ఆ యొక్క డిస్క్రిప్షన్‌లో గాని లేదంటే కింద పిన్నుడ్ కామెంట్‌లో మీరైతే చూడండి. ఓకేనా? ప్రాసెస్ అయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడురా అంటే మనకి మార్చ్ 2025 మార్చ్ 22 అనేది మనకి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ అండి. గవర్నమెంట్ అనేది అప్లికేషన్స్ బట్టి గాని రిమైనింగ్ విషయాలు బట్టి ఇదైతే ఎక్స్‌టెండ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎక్స్‌టెండ్ చేశారంటే మాత్రం మీకు క్లారిటీగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. తెలుగు హెల్పర్ వాట్సాప్ ఛానల్, తెలుగు హెల్పర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్టయితే కార్పొరేషన్ లోన్సే కాదండి అదర్ స్కీమ్స్ కూడా ఇటువంటి విధంగానే వీడియోస్ చేసి మీ ముందైతే పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పటివరకు ఛానల్‌ని గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూడండి. నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ పరిధిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికైతే షేర్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికైతే షేర్ చేసినట్టయితే ఆన్‌లైన్ ప్రాసెస్ చూస్తారు. అప్లై అయితే చేసుకుంటారు. సొంతంగా అప్లై అయినా చేసుకోవచ్చు. దగ్గరలో మీ సేవకు వెళ్ళొచ్చు. నెట్ సెంటర్‌కి వెళ్ళొచ్చు. మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చండి. సొంతంగా ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకైతే వీడియో చేసి పిన్ కామెంట్‌లోనే డిస్క్రిప్షన్‌లో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. జై హింద్.